దిగిపోను. సేఫ్ జాగ్రత్త, నేను లోపలికి వెళ్ళొస్తా. రే నువ్వు కూడా జాగ్రత్త. సేఫ్ ఎత్తుకెళ్ళాడంటే సల్మాన్ ఖాన్ లాగా 6 ప్యాక్ అనుకున్నాను. సిమ్ కార్డ్ లా ఉన్నాడేంట్రా? సేఫ్ ఎక్కడా? జాను ఎక్కడ? రేయ్ అర్థమైందా? అర్థమైంది. అర్థమైందిగా? అర్థమైంది. అర్థమైందా? అర్థమైందారా? అర్థమైంది. కబ్బుగా నీకోసం వస్తుంటే ఎత్తుకొచ్చేసారు కిట్టు. నీదని తెలియక నీ కుక్కని ఎత్తుకొచ్చేసాను జాను. ఓ అది నువ్వేనా? బేబీ నా చివరి కుక్క అనుకున్నాను కానీ నా లవర్ కుక్క అనుకోలేదురా. అది జిమ్మి, నేను బేబీ. కుక్కనెత్తుకొచ్చేయడం ఏంట్రా? కుర్రాడు కొత్తగా ఆలోచించినట్టున్నాడన్నా. నీ ముద్దు పేరు బేబీ అని ఎందుకు నాకు ఇప్పుడు చెప్పలేదు? హలో 2 నిమిషాలు బ్రదర్, ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం కదా. పర్సనల్ విషయాలన్నీ ప్రైవేట్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ముందు నా సేఫ్ ఎక్కడుందో చెప్పు. బయట కార్లో ఉంది. రేయ్ భద్రా అన్నా వెళ్ళి తీసుకురా. ఓకే సరే బ్రదర్, మేము కూడా బయలుదేరతాం. రేయ్ నువ్వు లిమిట్ దాడితే బుల్లెట్ గన్ను దాడుతుంది. నా సేఫ్ వచ్చాక మీరు సేఫ్ గా పెడతారు. సేఫ్ వచ్చాక మాత్రం వెళ్తాను గ్యారంటీ ఏంటి? నువ్వు పెద్ద బ్లాక్ మెయిలర్ కదా. నీకెలా తెలుసురా? సేఫ్ ఓపెన్ చేసావా? ఎలా అంటే ఆ సేఫ్ ఓపెన్ చేస్తే అర్థమైపోద్ది అన్నమాట. అందుకనే ఆ సేఫ్ గురించి ఎంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పటిదాకా సేఫ్ వస్తే బతికిపోతారనుకున్నాను. ఇప్పుడు సేఫ్ వచ్చేదాకా బతుకుంటారు. వెళ్ళరా భద్రా. రే ఆపరా ఆపరా ఆపరా, వెనక్కి వెనక్కి దొరికెర్రా కొడుకులా. పడి తిప్పరా, తిప్పు తిప్పు. అయిపోయి వచ్చారు. అన్నా అది రేయ్ కిట్టు ఎక్కడ్రా? అది నాకు ఎక్కడ్రా? తెలీదన్నా. చెప్తావా లేదా? లోపల ఉన్నారన్నా. రేయ్ పదరా. మనం ఇంకా లోపలికి రాలేదా? కనబడతలేదా? రాత్రిపూట పంచాయతీలు వద్దురా తమ్ముడని 100 సార్లు చెప్పారు. వీడు వింటాడా? అన్నా అన్నా మొత్తం చీటింగ్ అన్నా. ఏమైంది? వీడొక్కడే రాలేదు, పెద్ద గ్యాంగ్ తో వచ్చాడు. గ్యాంగ్? వాళ్ళు కత్తులు కళ్ళు తీసుకొని అటాక్ చేయడానికి వస్తున్నారు. హలో రేచి ఆయన బ్యాగ్ సత్తుకొని ఊరెళ్ళాడు, వచ్చేయకూడదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను సన్సెట్ తర్వాత ఫోన్ చేయొద్దని? అర్థం కదా? అబ్బా ఇంకా సన్సెట్ ఏంటి, మిడ్ నైట్ అవుతుంటే. చీకట్లో తప్పులు చేయకూడదే. చీకట్లోనే తప్పు చేసేది, కొత్తగా మాట్లాడతావే. అచ్చి ఫోన్ పెట్టు. ఈసారి నువ్వు ఫోన్ చేస్తే నేను కాల్ ఎత్తను. ఫోన్ పగల కాలెత్తావు, అప్పుడు ఫోన్ చేస్తాను. సరేలే. వా ఏం స్కెచ్ చేసావురా? మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుందని. వీడికి కూడా బ్యాక్గ్రౌండ్ బాగుంది. అన్నా వాళ్ళని చూస్తుంటే పక్కా మాఫియా మనుషుల్లా ఉన్నారు. ముష్టి 5 లక్షల కోసం ఎందుకన్నా రిస్క్? వీడెవడ్రా రాత్రిపూట రేబన్ గ్లాస్ పెట్టుకు తిరుగుతున్నాడు? ఏమో అన్నయ్య. అన్న టైం ఇచ్చాడుగా, కిడ్నీ ఇవ్వాలని చెప్పాడు కదా, ఇవ్వాలి కదా. కిడ్నీయా? మాట్లాడవేంట్రా ఎర్రిపువ్వా? అన్నా చూసావన్నా రీచి అన్న, ఆన్తో కాకుండా ఆయన మనుషులతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. వీడు ఆడి కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మీరు మాట్లాడండి.
బాస్ రేచన్నా నువ్వు పులి. అన్నా ఆ గ్రూప్ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నా. పైగా ఆరెంజ్ చొక్కాడు చాలా డేంజరస్ గా ఉన్నాడు. కాంప్రమైజ్ అయిపోదాం అన్నా. ఓకే ఓకే కాంప్రమైజ్ అయిపోదాం. గివ్ మీ ద సేఫ్ దెన్ యూ కెన్ గో. సేఫ్ అంటాడేంట్రా? కాంప్రమైజ్ అయితే సేఫ్గా ఉంటారు, లేకపోతే సవాలైపోతారు అంటున్నాడని. రేయ్ మరి నా 5 లక్షలు? 5 లక్షలు అంటాడేంట్రా? ఆడు మన వేసేయడానికి 5 లక్షలకు మాట్లాడుకున్నట్టున్నాడన్నా. పేమెంట్ గురించి మాట్లాడాలంటే ముందు బయటికి వెళ్ళాలి కదా. చూసావన్నా మనం బయటికి వెళ్ళమంట. చూసావా మనల్ని చంపేసి వాళ్ళు బయటకు వెళ్తారంట. సేఫ్ బయట కారులో ఉంది. భద్రా అన్నా కారెక్కలు తింటానా? నీ అబ్బా కార్ తీసుకురమ్మంటే ఎగేసుకొని వెళ్ళిపోవడమేనా? ఎక్కడ లేదు చూసుకోవా? సారీ అన్న, కంగారులో. సర్లే సేఫ్ తీసుకురావడానికి టైంకి వచ్చావు. పద హెల్ప్ చేయి. పోలీసు వచ్చారా? ఇదేనంటారా మీ అడ్డా? అమ్మాయిని ఇక్కడే దాచారా? ఊరుకోండి సార్, ఇక్కడ కాదు కదా, ఈ చుట్టుపక్కల ఎప్పుడు రాలేదు సార్. నేనా కావంటే ఆ పేలంకంతా కాల్చి చంపేయండి సార్. ఇలా అనుమానంతో అవమానించమాకండి సార్. ఏంట్రా నోరు లేస్తుంది? పదా. అన్నా అన్నా మళ్ళీ ఏమైంది? వీడి సేఫ్టీ కోసం పోలీసులను కూడా తీసుకొచ్చాడు. లోపల ఫైరింగ్ జరుగుతుంది సార్, ఎందుకు రిస్క్? కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఒక బెటాలియన్ రమ్మని చెప్పు. ఓకే సార్. బుల్లెట్లు దూసుకపోతానా బుల్డోజర్లా సాలిడ్ గా ఎట్లా నిలబడ్డాడు చూసినావా? ఏం గుండెనా అనేది? కాల్చానా? కాల్చు కాల్చనా? రేయ్ నాతో పెట్టుకోకండ్రా. ఒక్కడు కూడా కనబడ్డు. చూసి కాల్చండి రా. ఇంతకీ వీడు ఎవడి గ్యాంగ్ రా? తెలీదనయ్య, ఆ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒరే ఇదేమన్నా ఆంధ్ర బ్యాంక్ అంటే రప్పియడానికి ఈ గన్ల బుల్లెట్ ఆ గన్లు ఎత్తాడు ఏమన్నా సత్తారా పక్కన కదా. వాళ్ళు రమ్మని కదా. మధ్యలో ఇది ఒకటి. హలో పోనీ ఎక్కడున్నావు చెప్తే నేనే వస్తాను. రేచి వచ్చి ఏం చేస్తావే? ఏం చేస్తావు? రా ఇక్కడికి. రేచి రా. రేచి ఎవరికను గడియారం వల్ల రౌండ్ గా తిరుగుతూ కాలుస్తున్నాడు. ఆడంతే అదో టైపు. ఆడే కిడ్నాప్ చేస్తాడు, ఆడే కట్లు యాడ్ చేస్తాడు. అన్నా ఓ 2 బుల్లెట్లు అన్నా. రే పరా. మీకు మీద సూటు కూడా వేసుకున్నాడు, మీద డాన్లేగా పిల్లపించారు. 2 బుల్లెట్లు లేవా? వాడు కిట్టి అడుగుతాడు, వీడు బుల్లెట్ అడుగుతాడు. ఎవరా వీళ్ళంతా? ఏమో అన్న అర్థం కావట్లేదు. నా దగ్గర పనిచేసి నన్ను షూట్ చేసేయండిరా. నేను కాల్చడం మొదలు పెడితే నీ మాట నాకు వినపడదు, నా మాట కనుక వినపడదు. ఏం చేస్తున్నావురా? అలా బుల్లెట్లు అయిపోయినా ఒక బుల్లెట్ అనా? ఎవరిని కాలుస్తున్నాడు? ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? పారిపోయారా? పైకి పోయారా? ఒరే రేచర్ ఏంట్రా గోడని కాల్చేస్తున్నాడు? అప్పుడే అబ్బా ఇంతసేపు నేను కాల్చింది గోడన. ఆ గోడని కాల్చింది మీకు వార్నింగ్ ఇవ్వటానికి రా. ఆ బొక్కలు పడిపోయిన గోడను చూసి కూడా మీరు నాకు ఎదురొస్తే ఆ బొక్కలు మీ బాడీలో ఉంటాయి, మీ బాడీలు శ్మశానంలో ఉంటాయి. రేచిరా. ఎస్కేప్. అంతా బ్యాగ్ వల్లే. అది ఫేక్ మనీ కిట్టు. అవునా? అది ఫేక్ మనీ నీకు ముందే తెలుసా? తెలుసు. మోసం, దగ, కుట్ర, నన్ను ఇంత చీట్ చేస్తావా? కమ్ ఆన్ లెట్స్ గో. అంత క్లియర్ గా చెప్తా. నేను రాను, నేను ఇక్కడే ఉంటా. నాకు ఇప్పుడే తెలియాలి. నీ వల్ల కుక్కలు కిడ్నాప్ చేశా, మా అప్పుగారికి కిడ్నీ పోయేంత పని అయింది. ఏంట్రా 2 బుల్లెట్లు అప్పిరా, రేపిస్తా. ఇక్కడ మేము మాట్లాడుతున్న మ్యాటర్ ఏంటి అడుగుతుందండి నీ అబ్బా. అది కాదు కిట్టు, నీ ప్రేమని డాడ్ కి ప్రూవ్ చేయాలని. వద్దు, నువ్వు ప్రేమ అన్నమాట పలకడానికి పరిగిరావు నువ్వు. అయినా నువ్వు ఇచ్చిన ఫేక్ మనీలా నీ ప్రేమ కూడా ఫేక్ కదని గ్యారంటీ అంటే చాలు. నీకేం కాలేదు కదా? ఓకేనా? సారీ రా, మిస్టేక్ నాదే. నేనే తప్పు చేశాను. అది కన్విన్స్ చేద్దామని రమ్మన్నాను. అది సరే,
ఈ ప్లేస్ కొంచెం బాగాలేదు, కాస్త బయటికి వెళ్ళి మాడుకుందామా? అమ్మ పోలీసులు ఏంటి ఇక్కడ? దొరికేసాం. ఈ గన్ను పెట్టి ఆ గన్ను తీస్తావేంట దరిద్రుడా? ఎరా ఇక్కడ కూడా వచ్చావా? అదేంటది? 10,000 ఇస్తానని చెప్పాక నన్ను ప్రశాంతంగా పోసుకునేవా? ఏంట్రా పోసుకొచ్చేది? ఉన్నావా? వీడు వెళ్ళిపోయినట్టున్నాడు. ఊరి నీ డబ్బా నీకు రేచికట. హలో డీజీపీ, చెప్పు. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఆల్కో ఫ్యాక్టరీ పోలీసులు సరౌండ్ చేశారు. 5 minutes టైం ఇస్తున్నా. చుట్టుపక్కల ఎక్కడ ఒక్క పోలీసు కూడా కనపడకూడదు. ఓకే? హలో. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదురా నువ్వు? నేను తను కిడ్నాప్ చేస్తే నా చేయి ఎందుకు పట్టుకుంటుంది సార్? ఏమ్మా, ఈ నేను కిడ్నాప్ చేయలేదా? లేదండి, ఏఆర్. ఏఆరా? అవును, ఏఆర్. ఏంట్రా ఎంతమంది ఉన్నారు? సరావ్ రాయ్, మీరు పక్క రండి. సైడ్ సైడ్. సార్. సూర్య, అక్కడ ఎవరిని అరెస్ట్ చేయొద్దు సార్. అది కాదు సార్. జస్ట్ ఫాలో మై ఆర్డర్స్ అబౌట్ ద ఆపరేషన్. ఓకే సార్, యూ కెన్ గో. అదేంటి సార్? ఎల్లవాయ్. సార్, ఆడు జానుని కిడ్నాప్ చేశాడు సార్. వాడు పెద్ద బ్లాక్ మెయిలర్. ఆడు వదిలేడు సార్. పైనుంచి ఆర్డర్స్ నేనేం చేయలేను. అమ్మాయి దొరికింది కదా, వెళ్ళు. వాడు సేఫ్ కోసం ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. మీరు రెడీగా ఉండండి. వచ్చాడు. సేఫ్ ఎక్కడా? సేఫ్ ఎక్కడా? స్ప్రే ఎక్కడా?